మిత్రులారా, హిందూ సోదరులారా, రెండు రాష్ట్రాల ప్రజలారా, హిందువుల ముఖ్యంగా విజ్ఞప్తి. ప్రవీణ్ పగడాల మృతిపై రెండు రాష్ట్రాల ప్రభుత్వం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత క్రైస్తవులు ఎవరైతే క్రిస్టియానిటీకి సంబంధించిన మతస్థులు హిందువులని కించపరిచే విధంగా, హిందువులే ఇదంతా చేసిండ్రు అనే విధంగా బాగా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఈ యొక్క కేసు దర్యాప్తులో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు కూడా చాలా కష్టపడి కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు, ప్రజలకు తెలియడానికి, అవగాహన రావడానికి. అప్పటికైనా కూడా ఈ క్రైస్తవులు సోషల్ మీడియాలో కూడా చాలా నోరు పడేసుకుంటారు. ఇది తేలినాక యాక్సిడెంటా మర్డరా అని తేలిన తర్వాత వెంటనే హిందూ సోదరులు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుల పైన స్థానిక పోలీస్ స్టేషన్లో, మీకు అక్కడ దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో వెళ్ళి క్రైస్తవులు ఎవరైతే కించపరిచే విధంగా మీడియాలో ముంగట మాట్లాడినరో, మీ గ్రామం వాళ్ళు కావచ్చు, మీ మండల వాళ్ళు కావచ్చు, మీ జిల్లా వాళ్ళు కావచ్చు, మీ రాష్ట్రం వాళ్ళు కావచ్చు, ఏపీ కానీ తెలంగాణ కానీ ఎవరైనా సరే హిందూ ప్రజలందరూ కూడా పోయి స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళపై ఫిర్యాదు చేయండి. ఆ ఫిర్యాదు ఒక జిరాక్స్ కూడా మీరు పెట్టుకోండి. తర్వాత ప్రభుత్వం వాళ్ళ మీద ఆ విధంగా విమర్శించినందుకు చర్యలు తీసుకుంటుందా తీసుకోదా? ఒకవేళ తీసుకుంటే ఒక మంచిదే. ఒకవేళ ప్రభుత్వం తీసుకోలేదనుకో, అవే కంప్లైంట్లు అన్నీ కూడా డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టుకు వరకు కూడా మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవులకు అందరికీ మీకు కూడా మీరు ఎలా పడితే అలా విమర్శించకండి, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా కేసు దర్యాప్తు క్లారిటీ 100% వచ్చినాక, నేరస్తుడు దొరికినాక మీరు అంటే చాలా బాగుంటుంది. కానీ అక్కడ యాక్సిడెంట్ అని 100% ఆల్రెడీ అందరికి తెలిసినప్పటికీ ఎవరికి నోటికి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడేస్తారు హిందువులని. కాబట్టి హిందువులారా, మీరు ఎవ్వరు కూడా ఇప్పుడు ఏం సైలెంట్ ఉన్నప్పటికీ ఈ కేసు మొత్తం 100% ప్రజల్లోకి అవగాహన వచ్చిన తర్వాత మరుక్షణమే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో వెళ్ళి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరూ కలిసి గుంపులుగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయండి, కేసు ఫైల్ చేయమని కోరండి.